వెంకటస్వామి అనే పర్సన్ టీవీ కొనుక్కోవాలని చెప్పేసి వాళ్ళ ఊరు నుండి బయలుదేరి నంద్యాల బస్టాండ్లో దిగి నంద్యాల 1వ పట్టణ పరిధిలోని బైరమల్ స్ట్రీట్లో టీవీ కొనుక్కోవడానికి అని చెప్పేసి వెళ్తూ ఉంటే ఒక పర్సన్ తన యొక్క స్కూటీతో ఆ వెంకటస్వామి అనే పర్సన్ని బ్యాక్ సైడ్ హిట్ చేయడంతో కింద పడిన తర్వాత అతనికి ఇంజరీస్ అయినాయి. ఆ తర్వాత అతన్ని బెదిరించి అతనికి కొట్టి అతని దగ్గర ఉన్నటువంటి 20,000 డబ్బులు లాక్కొని ఆ స్కూటీ పర్సన్ వెళ్ళిపోయినాడు. ఆ విషయంలో నంద్యాల 1వ పట్టణ పోలీస్ స్టేషన్ నందు రాబరీ కేసు రిపోర్ట్ అయింది. తర్వాత మేము కేసు నమోదు చేసుకున్న తర్వాత సీసీ కెమెరాలు ఇతర ఎవిడెన్స్ ని కలెక్ట్ చేసిన తర్వాత రాబడిన సమాచారం మేరకు ఈరోజు ఈ చెరుపేట జంక్షన్ దగ్గర వెహికల్ చెకింగ్ చేస్తూ ఉంటే సుమారు 5 గంటల ప్రాంతంలో సాయంత్రం షేక్ షఫీ 46 ఇయర్స్ తండ్రి మహబూబ్ బాషా అని చెప్పేసి తన నేటివ్ పూర్వమిల్ల ప్రజెంట్ చాగల్మరి టౌన్ లో ఉంటున్నాడు. ఇతన్ని అరెస్ట్ చేసి అతని దగ్గర నుండి 20,000 అమౌంట్ సీజ్ చేసి తర్వాత నేరానికి ఉపయోగించిన స్కూటీని కూడా సీజ్ చేయడం జరిగింది. ఇతని యొక్క క్రైమ్ హిస్టరీని వెరిఫై చేస్తే ఇతని మీద దాదాపు నెల్లూరు జిల్లాలో 10 కేసులు, ఆలగడ్డ టౌన్ లో 1 కేసు, తర్వాత చెన్నూరులో 1 కేసు, సేమ్ సిమిలర్ కేసెస్ రిపోర్ట్ అయ్యి టోటల్ 12 కేసులు ఉన్నాయి. ఇతని